ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఓటీటీలోకి సినిమాలు అండ్ వెబ్ సిరీస్ వచ్చాయి. దానిలో ఏ సినిమా చూడాలి, ఏ వెబ్ సిరీస్ చూడాలని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ కన్ఫ్యూజన్ కి ఆన్సరే ఈ వీడియో. సో ఇక లేట్ వద్దు, మ్యాటర్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్. దాని ద్వారా మేము ఇంకా ఎన్నో వీడియోస్ని చేయగలుగుతాం. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. టిల్లు స్క్వేర్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. టిల్లు గురించి తెలిసిందే కదా, సౌండ్ మామూలుగా ఉండదు. ప్లాట్ ఏంటంటే పాత గాయ నుండి కోలుకొని మళ్ళీ రెగ్యులర్ గా ఉంటున్న డీజే టిల్లు లైఫ్ లోకి లిల్లీ అనే అమ్మాయి వస్తుంది. మరి అక్కడి నుంచి టిల్లు లైఫ్ ఏ విధంగా చేంజ్ అయింది అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. టిల్లు మేనరిజం అండ్ స్లాంగ్, టిల్లు పర్ఫార్మెన్స్ వల్ల అయితే మనకి ఈ సినిమా అయితే నచ్చేస్తుంది. మంచి కామెడీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే డెఫినెట్ గా టిల్లు స్క్వేర్ ని మిస్ చేయకండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. భీమా తన స్టైల్లో క్రైమ్ ని హ్యాండిల్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ భీమా. అయితే అతనికి మహేంద్రగిరిని ఏలుతున్న భవానీకి అతడు పెద్ద సమస్య అవుతాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, తర్వాత ఏమైంది, అసలు రవీంద్ర వర్మ ఎవరు, రవీంద్ర వర్మ కోరిందేంటి, భవానీకి భీమాకి మధ్య ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. గోపీచంద్ లాస్ట్ ఫిల్మ్స్ కన్నా ఈ సినిమా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, కానీ సూపర్ అనలేం. దీంట్లో కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా పెట్టారు అండ్ కొన్ని సినిమాల మిక్సింగ్ లాగా కూడా ఉంటుంది. అయినా పర్లేదు, వన్ టైం వాచబుల్ సినిమా అయితే. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా పేరు చెప్పగానే అమ్మో ఈ సినిమా చెప్తున్నాడేంటి అని అనుకుంటారు. సో సినిమా అయితే మరీ అంత బ్యాడ్ అయితే కాదు. కథలోకి వెళ్తే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు గోవర్ధన్. తను ఆర్కిటెక్ట్ ఇంజనీర్. తనకున్న ఒక మామూలు జాబ్తో వచ్చే శాలరీతో ఇంటిని నడిపిస్తూ ఉంటాడు, బరువు బాధ్యతలు మోస్తూ ఉంటాడు. మరి తన లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది, అసలు ఆ అమ్మాయి తన జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనేది సినిమా ప్లాట్. సినిమా అయితే మరీ అంత బ్యాడ్ అయితే కాదు, ఒకసారి చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. సిటీ హంటర్. ఒక డిటెక్టివ్ ఉంటాడు. అతనికి ఒక కేసు వస్తుంది, ఓ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేయాలని. ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేసే క్రమంలో అదే సిటీలో జాంబీ టైప్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటారు. సో ఈ డిటెక్టివ్ ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాడా లేదా, ఆ సిటీలో జరుగుతున్న జాంబీస్ విధ్వంసాన్ని ఆపగలిగాడా అనేది స్టోరీ. ఈ సినిమాలో అయితే మనం బెస్ట్ యాక్షన్ అయితే చూస్తాం, కానీ అదే లెవెల్లో సినిమా కూడా ఉంటుందా అంటే సినిమా మాత్రం ఆ లెవెల్లో ఉండదంటాను. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ని బాగా చూసే వాళ్ళు అయితే ఈ సినిమా స్టోరీని ఈజీగా చెప్పేస్తారు ముందేం జరుగుతుందో అని. సో ఎవరైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ని ఎక్కువ చూడలేదో వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. వాళ్ళైతే వన్ టైం వాచబుల్ చేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. క్రాక్. పరిగెత్తున్న ట్రైన్ మీదకి వెళ్ళి లైఫ్లో రిస్క్ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి యూరోప్లో మైదాన్ అనే ప్రోగ్రామ్తో పార్టిసిపెంట్స్కి టఫ్ టాస్క్లు ఇచ్చి వాళ్ళ లైఫ్తో ఆడుకునే వ్యక్తి విలన్. అయితే విలన్ సిద్ధుని రమ్మంటాడు పోలాండ్కి. మరి సిద్ధు పోలాండ్కి వెళ్ళి మరి సిద్ధు విలన్ ఇచ్చిన టాస్క్లన్నీ నెగ్గాడా లేదా అనేది స్టోరీ. విద్యుత్ జమాల్ యాక్షన్ సీన్స్ వల్ల అయితే సినిమా చూడొచ్చు. జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. రణ్నీతి. ఇది ఒక వెబ్ సిరీస్. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ అది మిస్ఫైర్ అయింది. పుల్వామా అటాక్ ని బేస్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ ని తీశారు. వర్కౌట్ అవ్వని ఎమోషన్ ఈ వెబ్ సిరీస్ కి పెద్ద మైనస్ పాయింట్. ఈ సిరీస్ ని అయితే వన్ టైం వాచబుల్ మాత్రం చేయగలం. ఒకవేళ మీకు ఓపిక ఉంటే చూసేయండి ఈసారి. స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమా. లా పటాలెడిస్. ఈ సినిమాని అమెరికన్ మాజీ వైఫ్ కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. ఇద్దరు పెళ్ళైన జంటలు ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం తలను కప్పుకొని ఉండాలి. అలా తలని కప్పుకున్న అమ్మాయిని తన భార్య అనుకుని దీపక్ ఇంకో అమ్మాయిని తీసుకెళ్తాడు. సో దీంతో దీపక్ వైఫ్ ట్రైన్లోనే ఉండిపోతుంది. సో ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగింది అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా అయితే చాలా సూపర్గా ఉంది, అస్సలు మిస్ చేయకండి. ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో మంచి క్యారెక్టరేషన్స్తో ఉంటుంది. సినిమా అయితే మిస్ చేయకండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇవన్నమాట ఈ వీకెండ్ రిలీజ్ అయినాయి. సో దీంట్లో ఏవి చూడాలో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.